పూరా లోకల్ కేంద్రం సపోర్ట్ ఉండాలి చేస్తామండి. మేము బండి సంజయ్ గారు ఫారిన్ అఫైర్స్ దానిలో ఉన్నారు కదా, ఆయన ఉన్నారు కదా. నేను బండి సంజయ్ గారిని కలుస్తాను, అలాగే మేము కిషన్ రెడ్డి గారిని కలుస్తాము, మేము కేంద్రానికి వినతి పత్రం ఇస్తాము, పాస్పోర్ట్ అథారిటీకి కూడా పెడతామండి. ఇవన్నీ చూపించి అలాగే యూట్యూబ్ కూడా ఇస్తాం. నేనైతే చాలా సీరియస్గా, ఎందుకంటే నేను ఒక హిందువుగా, ఒక భారతీయ నారిగా, వాడు మాట్లాడి ఎవడు పడితే వాడు యూట్యూబర్ అనుకుంటే ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛ ఉందని, ఏది పడితే ప్రవచనకారులు, మన భారతీయులు, హిందువులు, దేవీ దేవతలు ఏవి లెక్కలేదా? అసలు మనం ఎక్కడున్నామండి? మనం ఏమైనా మనం మనుషులమా లేకపోతే ఇంకేమన్నా? వాడు ఏ జాతికి పుట్టాడు నాకు అర్థం కావట్లేదు అనకూడదు, కానీ చెప్తున్నా. బాబు కూడా సిగ్గుపడతాయి వాడి గురించి మాట్లాడితే. నిజంగా అంత విశ్వాసం ఉన్నవి కూడా ఉన్నాయి జంతువులు. ఆవుని రేప్ చేశారంట హిందువులు, రేపిస్ట్లా, భారతీయులు రేపిస్ట్లా. ఇన్ని లక్షల రేపులు అయ్యాయా భారతదేశంలో? అంటే భారతదేశం గురించి నువ్వు బయట దేశాల్లో ఉండి నువ్వు మాట్లాడతావా? అరే కబడ్దార్ నాకు బూతులు వస్తాయి. ఇంకా మరి నాకు అంత కోపం. 1000 రూపాయలు ఇచ్చి ఒక 14 ఏళ్ళు, ఏ దేశమైనా మైనరేనండి. భారతదేశంలోనే కాదు, ఈ ప్రపంచ దేశాలు ఎక్కడ మైనర్ ని అలా అనుభవించాలని లేదు. ఇప్పుడు దీని మీదైనా సరే వాడికి అక్కడ నోటీసులు ఇప్పించి ఇవన్నీ రాస్తే కన్ఫామ్ గా వాడు శిక్షార్హుడే. అయినా చిన్న పిల్లలు వాడు అట్రాక్ట్ అవుతుంది దేనికంటే బూతులు. ఆ బూతులు మాట్లాడి చిన్న యువతను పాడు చేస్తున్నాం. ఇలా మాట్లాడండి రా నేర్పిస్తున్నాం, ఇలా అనుభవించండి రా చూపిస్తున్నాం. వెధవా, నీకు శిక్ష పడకపోతే నిజంగా భారతీయులు అందరి మీద 120 కోట్ల భారతీయులను ఒట్టుబెట్టి చెప్తున్నా, ఇంతమంది హిందువులు సాక్షిగా చెప్తున్నా, మేము వదలమండి, సంఘాలు వదలం. నేను అసలు ఒక భారతీయ స్త్రీగా, ఒక బీజేపీ నాయకురాలుగా నేను ఫైట్ చేయట్లేదండి, ఒక హిందూ స్త్రీగా ఫైట్ చేస్తున్నా. అందులోని కూడా నేను కేంద్రానికి ఖచ్చితంగా నేను తీసుకెళ్తా. తీసుకెళ్లి ఇది ఆల్టర్ చేయించి వాడికి లుక్అవుట్ నోటీసులు ఇప్పించి వాడిని రప్పించకపోతే ఆ రోజు మాట్లాడతాం మళ్ళా మీతో. వాడు రావాలి, వస్తాడు. నాకు పోలీసులు అయితే ఖచ్చితంగా ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎక్కడ కాలేదు, ఓన్లీ కంప్లైంట్స్ వెళ్ళాయి. ఇంకా ఎఫ్ఐఆర్లు కూడా చేయండి. ఇందులో ఉన్న సారాంశం మా దగ్గర ఉంది. కావాలంటే ఎవరైనా అభ్యర్థిస్తే మేము అందరం పెట్టేస్తాము. ఎవరికి కావాలన్నా మీరు అందరూ కూడా మీ ఏరియాలో చేయించండి. వాడిని బాయ్కట్ చేయండి, వాడి మీద రిపోర్ట్ కొట్టండి. ఫస్ట్ రిపోర్ట్. వాడి అకౌంట్లన్నీ మూసిపోవాలి. రూపాయి మనం వేస్తున్న ముష్టి మనందరం లైక్ కొడుతుంటే ఆడికి ముష్టి వెళ్తుంది. ఆ ముష్టి తీసుకొని వాడు మన మీద తిరిగి రివర్స్ అవుతున్నాడండి. మనందరం భారతీయులు, మన భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనుకున్నాం. ఎందుకంటే నిన్న మళ్ళీ పెట్టాడు కదా థాయిలాండ్ లో కూర్చొని, నిన్న వీడియో ఉంది కదా. అంటే ఒకసారి తప్పు జరిగిందని మొన్న జరిగింది ఎఫ్ఐఆర్. నిన్న ఎఫ్ఐఆర్ వచ్చింది, అది జరిగిన తర్వాత నువ్వు వీడియో పెట్టావంటే రిపీటెడ్ అగైన్ చేస్తే మళ్ళీ శిక్ష పెద్దగా అవుతుంది కదా. ఇప్పుడు 3 సంవత్సరాల శిక్ష 7 సంవత్సరాలు అవుతుంది. ఆటోమేటిక్ గా దాన్ని మారుస్తారు, ఆల్టర్ చేస్తారు. ఎందుకంటే నువ్వు చేసింది రిపీట్. ఐటీ సెక్షన్ 67 అదేనండి. ఒకవేళ రిపీట్ చేస్తే అదే నేరాన్ని మళ్ళీ దానికి ఖచ్చితంగా మళ్ళీ శిక్ష పెద్దది అవుతుంది. ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ ఉంటుంది. కాబట్టి వాడికైతే మాత్రం సమయం ఆ టైం బాగాలేదు. వాడు ఏదో పాపం ప్రతిసారి వాడి పెద్ద గ్యాంబ్లర్స్ కోసం నేను సపోర్ట్ చేశాను అంటాడు కదా, అది అనుగురించి తీసానంటాడు కదా. వాడి పెద్ద గ్యాంబ్లర్. ఎలా అంటే వాడు చేసేది ఏంటంటే వాడి వ్యూస్ని పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి వాడు చేసే పెద్ద ప్లే అది. ఎలా అంటే ఏదైనా ఒక ఇష్యూలో దూరి ఆ ఇష్యూని వాడి వైపు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన వాళ్ళందరూ గొర్రెలా పిచ్చోళ్ళగా మన అందరం వెళ్ళిపోయి సరే కరెక్ట్ మాట్లాడుతున్నాడు, కరెక్ట్ చెప్తున్నాడు అని చెప్పేసి వాడికి సబ్స్క్రైబ్ చేసేస్తాం అది చూడగానే వీడియో. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు, వాడికి డబ్బు వస్తుంది, దాని వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఈ ఇష్యూలో కూడా అలాగే ఎంటర్ అయ్యాడు. ఏదో వాడి వైపు మలుచుకుందాం అనుకున్నాడు, వాడికి మిస్ఫైర్ అయ్యి వాడికి రివర్స్ అయింది ఇది. ఎందుకంటే ఇది కూడా ఇప్పుడు కూడా కనీసం ఒక 5 లక్షలు పెరుగుతారు అనుకున్నాడు సబ్స్క్రైబర్స్ అనుకునే చేశాడు ఈ ఇష్యూ. కానీ 5 లక్షలు తగ్గిపోయారు. ఇంకా 2 మిలియన్ ఉన్నారు. 2 మిలియన్ పైన 3 lakhs 4 lakhs తగ్గారు. ఇంకా 2 మిలియన్ అంటే 20 లక్షలు. 20 లక్షల మంది ఆ చెత్తను చూస్తున్నారా, ఆ చెత్తను వింటున్నారా? 20 లక్షల మంది సిగ్గుందా మనకి? మీరు బయటికి రండి. మీకు సిగ్గు శరం ఉంటే భారతీయులైతే, హిందువులైతే బయటికి రండి. మిమ్మల్ని తిడుతున్నారు, నపుంసకులు అంటున్నాడు మిమ్మల్ని అందరినీ. మనల్ని అందరినీ కలుపుతున్నాడు. ఆడపిల్లల్ని ఎలా పడతారు బట్టలు ఇప్పుకొని తిరగమంటున్నాడు. వాళ్ళ అమ్మని తిప్పమని చెప్పగలడా? వాళ్ళ అమ్మగారిని అలా ఉండమనగలడా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనమనగలడా? అంటే మనకు మాత్రం చెప్తాడు మన ఆడపిల్లలు చెడిపోవాలి, ఎలా పడితే అలా తిరగాలి విచ్చలవిడిగా. వాడు మాత్రం చూసి వాడు పిచ్చిగా వీడియోలు చేస్తాడు, అమ్మాయిలు చేతులేస్తాడు, ఎక్కడెక్కడ పట్టుకుంటాడు. వాడిని గురించి మనం ఇంతసేపు డిస్కషన్ చేయాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం వచ్చింది ఈ రోజు మనకి. వాడిని అయితే వదలండి, పక్కాగా చెప్తున్నా. వాడి అకౌంట్లు సీజ్ అయ్యే వరకు, వాడి పాస్పోర్ట్ సీజ్ అయ్యే వరకు, వాడి తాలూకు సబ్స్క్రైబర్స్ అందరూ డౌన్ అయ్యే వరకు, వాడిని లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వాడిని తెచ్చే వరకు భారత్ నేనైతే పోరాటం చేస్తా. నేను స్టార్ట్ చేశాను, నాతో పాటు చాలా మంది వస్తారు, రావాలి, అందరూ రండి, కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఏదో ఇండియాకి రప్పించి ఎక్కడ చూపిద్దాం మన సత్తా. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.
కోట్లు కాదు 10 కోట్లని ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి చెత్త అంతా మనం చూస్తుంటే వాడికి ఇప్పుడు మనం ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా, వాడి వ్యూ ఏం పెట్టాడో అని చూడడానికి మనం చూస్తుంటే అది కూడా డబ్బులుతుంది. వాడి ధీమా అదే, అది కూడా చూడకూడదు. డౌన్లోడ్ చేయకండి, వాడిని అసలు పట్టించుకోండి, వాడు పురుగులా వదిలేయండి. వాడికి 6 కోట్లు కాదు 15 కోట్లు కూడా వస్తాయండి. ఇప్పుడు మనమే ఇస్తున్నాడు డబ్బంతా, మన డబ్బే. తిరిగి నేను ట్యాక్స్ పేయర్ని అంటాడు. ట్యాక్స్ ఎవరికి కడుతున్నావు నువ్వు? ట్యాక్స్ ఎవరికి కడుతున్నావు? భారతదేశంలో ఆర్మీకేమి ఇవ్వట్లేదు నువ్వు, మాకేమి హాస్పిటల్స్ కి స్కూల్స్ కి ఏమి నువ్వు డొనేషన్ ఇవ్వలేదు. నువ్వు మేము పడేసిన ముష్టికి సంపాదించుకుంటున్న దానికి నీవు ట్యాక్స్ కడుతున్నావు. సో మా డబ్బుతోనే ట్యాక్స్ కట్టుకుంటూ మా డబ్బుతోనే తింటూ మా డబ్బుతోనే ఉంటే మమ్మల్ని తిడతావు. మాకు సిగ్గులేదు. ఇంకా నో సబ్స్క్రైబ్, ఇక ముందు సబ్స్క్రిప్షన్ లేదు వాడికి. నో సబ్స్క్రిప్షన్, వెంటనే తీసేయండి. అందరూ బయటికి రండి, వాడిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి. ఫస్ట్ రిపోర్ట్ 1,00,000 మంది రిపోర్ట్ కొడితే వాడి ఛానల్ ఎగిరిపోతుంది. ప్లీజ్ దయచేసి రిపోర్ట్ చేయండి. నా కోసం కాదు, మీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, ధర్మం కోసం. హిందువులందరూ, భారతీయులందరూ ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇది మనందరూ శ్రేయస్సు కోసం. ఇలాంటి వెధవల్ని, ఇలాంటి పురుగుల్ని, కరోనా కన్నా పెద్ద వైరస్, యూట్యూబ్ టెర్రరిస్టుడు, వీడిని మాత్రం మనం జాగ్రత్తగా బయటికి పంపించకపోతే మన పిల్లలు కాదు, మన సంసారాలే కాదు, చాలా పోతాయి, అన్ని పోతాయి. దయచేసి ఒక్కటి మాత్రం గమనించండి. దయచేసి అందరికి అభ్యర్థిస్తున్నా, సపోర్ట్ చేయండి. రండి, అందరం కలిసి పోరాటం చేద్దాం. మీరు కూడా కంప్లైంట్ పెట్టండి, మీ ఏరియాలో ఎక్కడ కంప్లైంట్ చేయండి. ఇవి చూసిన ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేయండి. ఎఫ్ఐఆర్ అయిందంటే ఇంకొకరు కూడా అవుతుంది. సార్ అందరూ ఎట్లా అంటే ఒకరు పోరాటం చేస్తే వాళ్ళు చేస్తున్నారు కదా, మనం చంపట్లు కొడదాం, ఒక కామెంట్ పెడదాం అనుకుంటారు. లేదు, అది కాదు, సరిపోదు. మీరు కూడా రావాలి. మీరు కమ్ ఫార్వర్డ్. ఒక కరాటే కళ్యాణి వెళ్ళాలి, ఇంకొకరు వెళ్ళాలి కాదు. మీరు కూడా రండి. పోస్ట్ పెట్టేసాం, సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడతాం అంటే కుదరదండి. సోషల్ మీడియాలో పోస్ట్తో సరిపోదు. శ్రద్ధాంజలి పెట్టేసి అయిపోయిందా? వాడు ఇంకా అక్కడ ఉన్నాడు, వాడు ఇంకా చేయాల్సింది చేస్తున్నాడు. భగవద్గీత చిన్నది పాకెట్ భగవద్గీత పట్టుకొని నేను భగవద్గీత చదువుతానంటే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పరా నువ్వు, కరెక్ట్గా ఒక శ్లోకంకి అర్థం చెప్పరా? ఏమీ తెలియదు. బట్ నువ్వు నత్తి మాట్లాడుకుంటా వాడు మాట్లాడేవన్నీ మాటలు మనం వింటున్నాం, మనకు పని లేక. వాడికి ఒక్క మాట్లాడదు. యస్మిన్ యథా వర్తయో మనుష్య తస్మిన్ సదా వర్తవ్యం సధర్మ. ఇదే నాకు నా ధర్మం చెప్పింది, ఇదే నేను నేర్చుకున్న భగవద్గీతలోని రహస్యాలైనా ఏదైనా సరే ఇదే చెప్తా. యథా యథా హి ధర్మస్య, మీ అందరికీ తెలుసు. ఎక్కడైతే అన్యాయం ప్రబలుతుందో అప్పుడు పరమాత్మ వస్తాడు, నాలాగో ఇంకొక రూపంలో ఇంకో రూపంలో వచ్చి వాడికి చెక్ పెడతాడు. ఇలాంటి రాక్షసుడిగా వీడిని అభివర్ణిస్తాం. ఇలాంటి రాక్షసులకు మాత్రం వదలొద్దు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. అందరికీ ఒకసారి నూతన సంవత్సరంలో వాడికి రుచి చూపించండి. రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరంలో వాడికి మన దెబ్బ రుచి చూపించండి. అది ఒక్కటి మాత్రం నేను చెప్తాను. ధన్యవాదాలు.